మాస్ జాతర డైరెక్టెడ్ బై భాను భోగవరపు. రవితేజ గారు తనకు బాగా కలిసి వచ్చిన పోలీస్ క్యారెక్టర్లో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్లో లాస్ట్ ఫ్యూ మూవీస్ లానే ఏం కొత్తదనం కనిపించలేదు. సేమ్ అదే రొటీన్ స్టోరీలా ఉంది. హోప్ వీఆర్ రాంగ్. ఈ మూవీతో అయినా రవితేజ గారు కంబ్యాక్ ఇస్తే అదే హ్యాపీ. ఘాటి డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి. హరిహర వీరమల్లో మూవీ డిలే అవుతుండడంతో ఆ మూవీ నుండి బయటకు వచ్చి అనుష్కతో ఈ మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ మాత్రం మిడ్గా ఉంది. అనుష్క గారి కెరీర్లో ఇంకో మంచి మూవీ ఇవ్వాలని కోరుకున్నాం. అఖండ 2 ఇప్పటి వరకు బాలయ్య అండ్ బోయా కాంబినేషన్లో వచ్చిన అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్సే. ఈ మూవీ టీజర్లో బోయా అండ్ బాలయ్య టెంప్లెట్ క్లియర్గా కనిపించింది. 2021లో వచ్చిన అఖండాకి తమన్నే మెయిన్ ఎసెట్. ఈ మూవీలో కూడా అదే రేంజ్లో బీజిఎం ఉండాలని ఆశిద్దాం. మిరాయ్ హనుమాన్తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ సజ్జాకి ఈ మూవీ కూడా హిట్ అయితే తెలుగులోనే కాకుండా మిగతా స్టేట్స్లో కూడా మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, మంచు మనోజ్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ మంచి క్యూరియాసిటీ జనరేట్ చేసింది. హోపింగ్ ఇట్ విల్ బీ అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ తేజ సజ్జా. విశ్వంబర జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు అంజీ తర్వాత బాస్ ట్రై చేస్తున్న ఫ్యాంటసీ జానరీ చిత్రం ఇది. ఈ మూవీ నుండి వచ్చిన టీజర్ మీద చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 80% ఈ మూవీస్లో విఎఫ్ఎక్సే ఉంటాయంట. ఇనీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడు క్యూరియాసిటీ పెంచిన టీజర్ ఆ అంచనాల్ని తారుమారు చేసేసింది. ఫింగర్స్ క్రాస్ ఈ మూవీ బాగుండాలని. ఓజీ డైరెక్టెడ్ బై సుజిత్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పిఎస్పీకే గారి మూవీ మీద ఆయన ఫ్యాన్స్లో అండ్ మూవీ లవర్స్లో జెన్యూన్ హైప్ జనరేట్ చేసిన మూవీ. టీజర్ అయితే బాగా పేలింది అండ్ హంగ్రీ చేత సాంగ్ అయితే జనాల్లోకి బాగా. హోపింగ్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజా సాబ్ బాహుబలి లాంటి హిట్ కొట్టిన తర్వాత డార్లింగ్ ప్రభాస్ చాలా ఈజీగా హై బడ్జెట్ కమర్షియల్ మూవీస్ చేసుకోవచ్చు. ఒక్కో మూవీలో ఒక్కో జానర్ ట్రై చేయడాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. డైరెక్టర్ మారుతి గారు కరెక్ట్ చేసుకొని మనకి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుందాం. డెకాయిట్ అడ్విషేష్ నేమ్ని ఏ ప్రాజెక్ట్లో చూసినా ఆ మూవీ షూర్ షాట్ హిట్ అవుతుంది అనే క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. నా ఒపీనియన్లో ఈ ఇయర్లో ఈ మూవీ మరియు సాయి ధర్మ తేజ్ గారు యాక్ట్ చేస్తున్న సంబరాల ఏటిగట్టు ఆర్ డార్క్ హార్సెస్ ఈ 2025లో ఇంకొన్ని మంచి మూవీస్ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.